హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కాదర్. సో పాస్ట్ 5 days నుంచి నేను ఒక ట్రేడ్ కూడా తీసుకోలేదు. సో వెకేషన్లో ఉన్నా నేను. సో టుడే అనాలిసిస్ చూద్దాం. మన మార్కెట్ దగ్గర దగ్గర 933 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బయర్స్ బయింగ్ తీసుకున్న అంతా ట్రాప్ అయ్యారు. సెల్లర్స్ మంచి ప్రాఫిట్స్లో వచ్చారు. సో సెల్లర్స్ని అయితే అప్ సైడ్ సెల్లర్ టార్గెట్ చేయలేము మనం. అలా అని ఇమీడియట్లీ సెల్లింగ్ కూడా తీసుకెళ్ళాము మనం. సో ప్రొజెక్షన్ ఫామ్ అవ్వనేయండి, దాన్ని బట్టి సెల్లింగ్ సైడ్ వెళ్ళాలో బయింగ్ సైడ్ వెళ్ళాలో అనేది డిసైడ్ చేద్దాం. మేబీ ఒకవేళ వీళ్ళ ప్రాఫిట్ తగ్గాలని మార్కెట్ ఇమీడియట్లీ కొంచెం బయింగ్ సైడ్ వెళ్ళిద్ది. దెన్ కంటిన్యూ అని రావచ్చు, లేకపోతే ఇది కంటిన్యూ సైడ్ వేస్ ఉండొచ్చు, అప్ సైడ్ రావచ్చు. ఈ ప్రాబిలిటీ మనం మార్కెట్ ఓపెన్ అయ్యాకే మనం డిసైడ్ చేయగలం ఎటువైపు వెళ్ళిద్ది అనేది. స్టార్టింగ్ అయితే బయింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది ఇక్కడ సపోర్ట్ కనిపిస్తుంది. మార్కెట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బయర్ ఏమైనా పుష్ చేయవచ్చు. ఇక్కడ పొజిషనల్ తీసుకెళ్ళిన బయర్ ఇక్కడ ఏమన్నా ట్రై చేస్తాడు అప్ సైడ్ తీసుకురావడానికి. అది కూడా ప్రాబిలిటీ ఉంది, పైకి వచ్చే ఛాన్సెస్ కూడా. ఇంకేంటంటే చాలా తక్కువ ఇమీడియట్ బయింగ్. ఇంత పెద్ద గ్యాప్ డౌన్లో కొంతమంది ఆపర్చునిటీ దొరికిద్ది, షేర్స్ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి, అక్కడ బయింగ్ చేయడానికి వస్తారు. మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ కూడా అప్ సైడ్ వెళ్ళిద్ది. సో అందరు ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనుకుంటారు. మార్కెట్ కొంచెం మనం చూద్దాం, మ్యాక్స్ కొంచెం బయింగ్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు, టోటల్లీ కాదు, కొంచెం అది కూడా ఒక ప్రాబిలిటీ ఉంది. మనం బయింగ్ సైడ్ కూడా సెల్లింగ్ అనేది కొంచెం వెయిట్ చేసి తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ట్రాప్ అవుతాం. ఈ గ్యాప్ డౌన్లో అందరూ సెల్లింగ్ చేయడానికి వస్తారు. సో వెయిట్ చేద్దాం, మార్కెట్ ఓపెన్ అయ్యాక క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతుంది దాన్ని బట్టి ఇటువైపు ట్రేడ్ తీసుకునేది డిసైడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం డిసైడ్ అవ్వలేం, క్రియేట్ అవ్వాలి. ఎస్ఎల్స్ ఇప్పుడు ఎయిట్ లేవు మనకి. ఎస్ఎల్స్ క్రియేట్ అయ్యాక మార్కెట్ వైపు వెళ్ళిద్ది అనేది ఫర్దర్గా డిసైడ్ చేద్దాం. మనం ఇప్పుడే కొంతసేపు కింద ఒక ట్రేడ్ తీసుకున్నాం కాల్ సైడ్. మన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. చెప్పాక కొంచెం అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ రావచ్చు, లేదా కంటిన్యూ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఒక పెద్ద గ్యాప్ డౌన్లో వేరే వాళ్ళకి మనకి ఆపర్చునిటీ దొరికిద్ది, షేర్ ప్రైసెస్ తక్కువలో దొరుకుతాయి. వాళ్ళు బయింగ్ సైడ్ అంటే కొంటూ ఉంటారు షేర్లు. మార్కెట్ ఫర్దర్ పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. గ్యాప్ డౌన్లో ఏంది మిగతా వాళ్ళు సెల్లింగ్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్ళిద్ది అని మార్కెట్ కంటిన్యూ కూడా అట్లా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో 904 దగ్గర తీసుకున్నా. మన టార్గెట్ వచ్చి 984. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గర వచ్చిందిలే, కానీ ఇవాళ 1:2 చూస్తా. సో మూమెంట్ అయితే బయింగ్ సైడే ఉంది. ఇక్కడ కూడా చూడండి, మన 500 దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. చాలామంది సెల్లర్స్ ఇక్కడ యాక్టివ్ అవుతారు. వీళ్ళు ఎస్ఎల్స్ హిట్ అయితే మార్కెట్ అప్ సైడ్ ఫర్దర్గా వెళ్ళిద్ది. అప్పుడు మనకి ఈ టార్గెట్ దొరికిద్ది. ఈ క్యాండిల్ దగ్గర సెల్లర్స్ కంపల్సరీ తీసుకొని ఉంటారు సెల్లింగ్ సైడ్. ఇది ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. డౌన్ సైడ్ అంటే ఇక్కడ ఇంకా చాలాసేపు అయి ఉండి ఫర్దర్గా ఎట్లా తీసుకొని మళ్ళీ డౌన్స్లో ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది మనకి. కొంచెంసేపు కన్సల్ట్ తీసుకొని మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కంపల్సరీ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఇమీడియట్లీ మనకి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి మనకి. సో ఓవరాల్ అయితే మనకి ఇక్కడ సెల్లర్సే వస్తున్నారు, వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సెల్లింగ్ సైడ్ అంటే చెప్పాయి, ఇక్కడ చాలాసేపు కన్సిడరేషన్ అవ్వాలి, కొంచెం బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇట్లా కన్సిడర్ చేసుకొని మళ్ళీ ఒక కిందకి మంచి రెడ్ గంటలకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే కంపల్సరీ మార్కెట్కి డౌన్ వెళ్ళిపోయిద్ది. ఈలో మన టార్గెట్ హిట్ అయిద్దా లేకపోతే ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళిద్దా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నిఫ్టీలో కూడా కంటిన్యూ వెళ్తుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. నిఫ్టీ మూమెంట్ మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఇది కంటిన్యూ వెళ్తుంది. సో వెయిట్ చేద్దాం. హలో, టైం 3 అవుతుందండి. ఇప్పుడే ఎస్ఎల్ హిట్ అయింది నాది. సో ఓవరాల్ నేను 1:2 అనుకున్నా, 1:1 వరకు 1 టార్గెట్ హిట్ అయింది, కానీ ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ మంత్ నేను 1:2 అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పోయినసారి కూడా టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయింది, సేమ్ ఇప్పుడు టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయింది. నో ప్రాబ్లం, వరుస పెట్టి ఇది 6వ 7వ లాస్ నాది ఈ మంత్. ఒక 5 days మళ్ళీ 4 days ట్రేడ్ తీసుకుని నేను, నో ప్రాబ్లం. సో సింపుల్, మంది ఏం లేదండి.
పెద్ద గ్యాప్ డౌన్ మనకి. సో ఇక్కడ ఎస్ఎల్స్ మనకి సెల్లర్స్ ఉండరు, బయర్ సైడ్ సెల్లింగ్ సైడ్ బయింగ్ సైడ్ ఉండరు. సో గ్యాప్ అప్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇమీడియట్లీ సెల్లింగ్ సైడ్ అయితే రాదు మార్కెట్, కొద్ది గొప్ప బయర్ ఎస్ఎల్స్ క్రియేట్ చేసి దెన్ ఫాల్ అయితే ఉండిద్ది. సో ఇది ఎక్స్పెక్ట్ చేశాను బయింగ్ సైడ్ కొంచెం 1:1 హిట్ అయింది, 1:2 కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి నిఫ్టీ చూడండి, ఇది నిఫ్టీ మంచి పైకి వెళ్ళింది, బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వేసుకోకుండా పైకి వెళ్ళింది. ఓవరాల్ టార్గెట్ అయిందిలే కానీ అది కూడా ఎప్పుడో. సో మూమెంట్ లేదు మనకి బ్యాంక్ నిఫ్టీలో. చూడండి కాల్ రైటర్స్ ఉన్నారు ఇక్కడ మనకి, అసలు మార్కెట్ పైకి కూడా పోనీయలేదు. ఇక కాల్ రైటర్స్ లేకపోతే మార్కెట్ పైకి వెళ్ళేదే. సో వాళ్ళు హెవీగా కాల్స్ రైట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ లాస్లో బుక్ చేసినాం మనం. ఇదండి ఇవాళ అనాలిసిస్.